హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో ఫస్ట్ ఓటింగ్ ఆర్డర్ అయితే ఎలా ఉందో చూసేద్దాం. అలాగే అప్డేట్స్ గురించి, లైవ్ అప్డేట్స్ గురించి, అలాగే నెక్స్ట్ వచ్చేసి నైట్ జరిగిన ఆ యొక్క గేమ్స్ గురించి కూడా కొన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో సీజన్ అయిపోయినా కానీ మన ఛానల్లో ఖచ్చితంగా నెక్స్ట్ రాబోతున్న ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, అప్డేట్స్ కానీ ఖచ్చితంగా మనం ఇస్తూనే ఉంటాం కాబట్టి ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేస్తే కొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ కూడా చేసేసేయండి. సో ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓటింగ్ ఆర్డర్. సో ఓటింగ్ ఆర్డర్ విషయానికి వచ్చేసరికి కళ్యాణ్. సో కళ్యాణ్ అయితే చాలా అంటే చాలా లీడింగ్లోకి అయితే వచ్చేస్తున్నాడండి. ఎందుకంటే తను సెలబ్రిటీ కాకపోయినప్పటికీ ఒక కామనర్గా ఇందులోకి వచ్చినా కానీ సో చాలామందికి కనెక్ట్ అయితే అయ్యాడు. ఎందుకు అయ్యాడు అనంటే సో తన కంపోజ్డ్ నేచర్ అనేది తను ప్రతి దాంట్లో ఎక్కువ తగాదాలు లేకుండా కామ్గా వెళ్ళిపోవడం వల్ల తను చాలా అంటే చాలా బాగా నచ్చుతున్నాడు చాలా మందికి కూడా. సో అందుకే బయట ప్రచారం కూడా ఎక్కువ మోతాదులోనే జరుగుతూ ఉంది. ఇక తనూజ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే తను చాలామందికి తనకు కూడా చాలా ప్రచారం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి సీరియల్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి తెలుగు, కన్నడ వాళ్ళు చాలా ఎక్కువ ప్రచారమే చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే సీరియల్ కాబట్టి సో సీరియల్‌లో ఉన్న ఫ్రెండ్స్ కావచ్చు, ఇక కన్నడ వాళ్ళు కావచ్చు, తనకి ఫ్రెండ్స్ అన్ని దగ్గరలో ఉన్నారు కదా! సో ప్రతి ఒక్కరు చాలా ప్రచారం చేస్తున్నప్పటికీ తను కొద్దిగా ఆవేశపడడం వల్ల కొన్ని విషయాల్లో ఇప్పుడు లాస్ట్ వీక్ కూడా వచ్చేసింది. ఇప్పుడు మొన్న డేమాన్‌తో గొడవైతే జరిగింది కదా! ఏంది నీ నోరెక్కువే, నీ నోరెక్కువే, నువ్వు కావాలని కంటెంట్ కోసం చేస్తున్నావు అంటే, నేను కంటెంట్ కోసం చేసే పనైతే నీతో కూడా తిరుగుతాను కదా! అని డేమాన్ అంటము. సో ఇవన్నీ ఏంటంటే కొద్దిగా నెగెటివ్‌గా వెళ్తున్నాయని చాలామంది అనుకుంటున్నారు. బట్ తనకు వేసే ఓటింగ్ అయితే అలాగే పడుతుంది కాబట్టి దీని గురించి కూడా మాట్లాడదాం. సో భరణి గారిది అలాగే తనూజ విషయం కూడా అసలు ఏం జరిగిందో ఇవన్నీ మాట్లాడదాం. ఫస్ట్ ఓటింగ్ ఆర్డర్ చెప్పేస్తాను. సో తనుజ కూడా బానే పడుతుంది. కాకపోతే కొద్దిగా కళ్యాణ్ కంటే నెక్స్ట్ లెవెల్‌లో ఉందని అంటున్నారు కాబట్టి సరే చూద్దాం. ఫస్ట్, సెకండ్ ప్లేసెస్ మాత్రం వీళ్ళిద్దరే ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే డేమాన్, పవన్‌కి కూడా ఓటింగ్ బాగా జరుగుతుందంట అన్‌అఫీషియల్‌లో. అఫీషియల్‌లో ఇక మిస్డ్ కాల్స్ కూడా ఎక్కువే వెళ్తున్నాయంట. ఎందుకంటే ఈ వారంలో తన యొక్క ఆట తీరు, మాట తీరు వల్ల తనైతే నిజంగా చాలా మంచి లెవెల్‌కైతే రీచ్ అవుతున్నాడు. ఎందుకంటే ఇన్ని రోజులు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క అన్నట్టు తన గేమ్‌నంతటిని సరిగ్గా చూపిస్తూ, హ్యాపీగా తను మాట్లాడే విధానం కానివ్వండి, నవ్విచ్చే విధానం కానివ్వండి, అందరితో కలిసిపోయే విధానం కానివ్వండి, ఈ ప్రతి ఒక్కటి ఆడియన్స్‌లో మంచి పాజిటివ్ రెస్పాన్స్‌నైతే ఇస్తూ వస్తున్నాడు. ఇక నెక్స్ట్ ఇమ్మాన్యుయల్ ఏంటంటే కొద్దిగా సేఫ్ గేమర్ టైప్‌లో తను పాపం ఎంత కష్టపడి ఆడినా ఈ నామినేషన్స్‌లోకి రాకపోవడం వల్ల, అయ్యో! నామినేట్ ఎవరిని చేయకపోవడం వల్ల మంచి పాయింట్స్ చెప్పి, ఆర్గ్యుమెంట్స్ అనేవి తక్కువగా ఉండడం వల్ల తనకి కొద్దిగా ఓటింగ్ తగ్గుతుంది. బట్ తనకు కూడా ప్రచారం జరుగుతుంది కానీ అంత మోతాదులో లేదు. మంచి పీఆర్ అయితే తనకు లేకుండా పోయింది. ఇక సంజన గారు. సో సంజన గారు నిజంగా ఈ యొక్క సీజన్‌లో ఈమె ఇచ్చినంత కంటెంట్ ఎవ్వరూ ఇవ్వలేదండి. ఈ యొక్క ఏజ్‌లో అంటే ఏజ్ ఎక్కువ కాదు కానీ ఒక మదర్‌గా ఆమె ఎన్ని స్ట్రగుల్స్‌ని ఫేస్ చేసి వచ్చినప్పటికీ, చిన్నపిల్లల్ని వదిలేసి వచ్చినప్పటికీ కూడా తను ఎక్కడ కూడా ఆ సింపతి అనేది చూపించకుండా సో వాళ్ళ కోసం ఏడుస్తూ, ఏదో కన్నీళ్లు పెట్టుకుంటూ, ఏదో కెమెరాలకి చెప్పుకుంటూ ఇట్లా ఏమీ లేకుండా జెన్యూన్‌గా ఆమె ప్రేమతోని ఆడుకుంటూ వస్తూ, సో తన తప్పుల్ని తను రెక్టిఫై చేసుకుంటూ సో ఇంతవరకు వచ్చిందంటే నిజంగా ఈమెకి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. సో నిన్న చూసారు కదా! గేమ్‌లో కళ్యాణ్ పడిపోయి, డెమాన్ పడిపోతే వాళ్ళ కాళ్ళు కూడా పట్టుకొని నొక్కుతూ, "ఏంటి నాన్న ఏంటి ఏమైంది?" అని చెప్పి నొక్కుతూ ఉండడం. అలాగే ఇమ్మాన్యుయల్ కాలు బాలేకపోతే తన ఒడిలో పెట్టుకొని ఆ కాళ్ళు నొక్కుతూ ఉండడం. నిజంగా ఇదంతా ఈ ప్రేమ వల్ల ఈమె నిజంగా పాజిటివిటీని పెంచుకుంటూనే వస్తుంది. ఎక్కడ కూడా ఆమె ఒక పర్సన్ దగ్గర స్టక్ అయిపోలేదు. ఎవ్వరికి బాధున్నా ఫస్ట్ వెళ్ళేది ఈమె. వాళ్ళకి ఓదార్చేది ఈమె. ఈమె కొన్ని మాటలు చెప్తుంది. నవ్వండి, కొద్దిగా ఆ బాధ నుంచి బయటికి రండి అని ప్రతి ఒక్కరిని కూడా ప్యాంపరింగ్ చేయడంలో నిజంగా ఈమెకి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఈమె గేమ్ ఎవరు చూడట్లేదని అంటున్నారు కానీ గేమ్ అంటే ఓన్లీ ఫిజికల్ గేమ్సే కాదండి. ప్రతి ఒక్కటి కూడా జనాలు గుర్తిస్తారు కాబట్టి ఈమెకి మంచి పాజిటివ్ రెస్పాన్స్ కూడా ఈమెకు కూడా వస్తుంది. సో ఫస్ట్, సెకండ్ ప్లేసెస్‌లో కళ్యాణ్ అండ్ తనూజ ఉన్నప్పటికీ సూట్ కేస్ విషయంలో మాత్రం డేమాన్, అలాగే ఇమ్మాన్యుయల్, అలాగే సంజన గారు ఈ ముగ్గురిలో ఎవ్వరికైనా ఆఫర్ చేయొచ్చు. మరి ఎవరికి ఆఫర్ చేస్తారో, ఎవరు ఎలాంటి మనీని తీసుకుంటారనేది చూడాల్సి ఉంది. బట్ ఏది ఏమైనప్పటికీ ఫస్ట్ కళ్యాణ్, తర్వాత తనూజ, తర్వాత డేమాన్ ఆర్ ఇమ్మాన్యుయల్, లాస్ట్‌లో వచ్చేసి
ఓకే. థర్డ్ పొజిషన్‌లో ఇమ్మాన్యుయల్‌ని వేసుకుందాం. ఫోర్త్ పొజిషన్‌లో డెమాన్, ఫిఫ్త్ ప్లేస్‌లో సంజన గారైతే ఉన్నారు. ఇవి ఎప్పుడైనా మారొచ్చు. అటు ఇటుగా థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ప్లేసెస్. ఇక నెక్స్ట్ వచ్చేసరికి నిన్న నా గేమ్ విషయానికొస్తే, సో తనూజాదేంటంటే నిన్న కళ్యాణ్ అయితే ఒక ఆటలో పడిపోయాడు గదా! అక్కడ గూడా తను దూరం నుంచి చూస్తూ ఉండిపోయింది. చాలా మందికి ఇది ఎందుకో ఆడియన్స్‌కి కనెక్ట్ అవ్వట్లేదు. ఎందుకు ఈ అమ్మాయి ఇలా ఉంది? తను మంచి ఫ్రెండ్ కదా! సో ఇక నిన్న బాక్సెస్ వేసేటప్పుడు ఆ అమ్మాయికి కొద్దిగా చెయ్యి నొప్పొస్తే తను వెళ్ళి ఆ చేతిని అలా అంటాడు, ఇలా అంటాడు, "కొద్దిగా ఇట్లా అనుకో అమ్మ, కొద్దిగా నీ చెయ్యి నొప్పి పుడుతుంది" అని చెప్పి జాగ్రత్తలు చెప్తూనే ఉన్నాడు కదా! ఆ అమ్మాయి మీద అంత కేరింగ్ చూపిస్తున్నాడు. అయ్యో! ఈ అమ్మాయి ఏంటి తను అంత పడిపోతే నిజంగా చూసిన వాళ్ళందరూ కూడా నడుమేమన్నా విరిగిపోయిందేమో, కాలేమన్నా ఇరిగిపోయిందేమోనని చాలామంది బాధపడ్డారు. అంటే తను పడిపోయిన విధానం కూడా అలాగే ఉంది. ముందుకిలా పడిపోయేసరికి కానీ తనూజ మాత్రం దూరంగా చూస్తా అట్లాగే ఉండిపోయింది. దగ్గరికి అసలు ఏ రోజు రాలేదు. తను ఏడ్చి ఎప్పుడూ దగ్గరికి రాలేదు. ఎప్పుడు కూడా తనని ఓదార్చలేదనమాట. ఇవన్నీ గమనిస్తున్న ఆడియన్స్‌కి ఏమవుతుందంటే తనూజ మీద ఏంటి ఈ అమ్మాయి ఇలా చేస్తుంది? ఆ అబ్బాయి ఏమో అంత ఇదిగా ఇష్టపడుతూ అంటే ఇష్టం అంటే తన మీద కేరింగ్ చూపిస్తున్నప్పుడు ఈ అమ్మాయి ఏంటి ఇప్పుడు ఇమ్మాన్యుయల్ అలాగే సంజన గారు కళ్యాణ్ ఎప్పుడు కూడా సంజన గారి విషయంలో ఏమీ అంటే ఎప్పుడు పట్టించుకోలేదు. అయినా కానీ పడిపోయాడని వెంటనే ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి తన కాళ్ళు పట్టుకొని ఏంటి ఏమైందా? ఏమైంది? ఏమైంది? ఎలా ఉంది? అని చెప్పేసి అడుగుతూ ఆ కాళ్ళు నొక్కుతూ ఉంటే ఈ అమ్మాయి దూరంగా చూస్తూ ఉండిపోతే ఈ అమ్మాయిని కొంతమంది ఏంటి ఈ అమ్మాయి ఓన్లీ గేమ్ లాగే చూస్తుంది కానీ ఏ ఎమోషన్స్ ఈ అమ్మాయికి లేవా? లేకపోతే తన నుంచి అంటే అందరూ తనని ఓదార్చాలి, తనని ఇష్టపడాలని తను అనుకుంటుంది కదా! మరి ఈ అమ్మాయి ఏంటి ఎవరి దగ్గరికి పోకుండా ఇలా ఉంటుంది అని చెప్పేసి కొంతమంది అంటూ ఉన్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి భరణి గారిది ఇప్పుడు చాలా సెన్సేషన్‌గా మారిపోయింది. సో, నిజంగా చూస్తే స్టార్టింగ్ నుండి ఎండింగ్ ఆయన వెళ్ళిపోయేంత వరకు కూడా తనూజ విషయంలో ఆయన చాలా అంటే చాలా కేరింగ్ అండ్ అలాగే చాలా జెన్యూన్ ఒక ఫీల్‌తో అయితే ఉన్నాడు. సో, దివ్యను కూడా కొన్నిసార్లు పక్కకు నెట్టేశాడు గానీ, తనూజాని ఏ రోజు కూడా పక్కకి నెట్టాలి. సో, తనని ఓడించాలి. తన మీద చాడీలు చెప్పాలి. ఇలా ఎప్పుడూ లేదు. ఆల్మోస్ట్ సీజన్‌లో చాలా సార్లు చూసుకుంటే కూడా ఆ అమ్మాయి లేనప్పుడు కూడా తన గురించి మంచిగానే చెబుతూ, సో, తనని ఒక మంచి పొజిషన్‌లో తను ఉంచుకుంటూ వచ్చాడనమాట భరణి గారు. సో, కానీ లాస్ట్ తను వెళ్ళిపోయే టైంలో మొన్న టాస్కులు జరిగాయి కదండీ! ఆ టాప్ 5కి అప్పుడు భరణి గారితో ఆ అమ్మాయి అన్న మాటలు ఇప్పుడు సెన్సేషన్‌గా మారిపోయాయి. ఎందుకు ఆయన వచ్చి అంత ప్రాధేయపడితే, "అమ్మా నేను ఇప్పటి వరకు నీకు హెల్ప్ చేశాను కదా! నన్ను తీయకండి. నాకు ఓటు వేస్తావా?" అని చెప్పినప్పుడు, "అదేంటి నాన్న నేను ఇమ్మాన్యుయల్‌ని తీను. సో, నాకు ఇమ్మాన్యుయలే ఎక్కువ చేశాడు కదా! నా కోసం స్టాండ్ తీసుకున్నాడు. మీరేం తీసుకోలేదు" అని చెప్పింది. ఈ మాటలు ఇప్పుడు చర్చనీయంగా మారిపోయాయి. ఎందుకంటే ఇప్పుడు డేమాన్ పవన్‌తో ఆ రోజు తగాదా జరుగుతున్నప్పుడు సో, డేమాన్ అలాగే సంజన గారు, అలాగే ఇమ్మాన్యుయల్ ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. "అన్న ఆ రోజు" అంటే ఇమ్మాన్యుయల్‌తో చెప్తున్నాడు డేమాన్. "అన్న నన్ను ఇట్లాగా ఫ్రెండ్ అంటూనే ఉంటుంది. కానీ ఎన్ని మాటలు అంటుందన్న నాకు బాధ అనిపిస్తుంది కదా! ఒక్క మాట అమ్మాయినంటే ఎంత బాధపడిపోతుందో కదా! సో, ఇప్పుడు మనల్ని అన్ని మాటలు అనొచ్చా? అసలు ఆ రోజు నామినేషన్స్ అప్పుడు కూడా రీతూతో నేనున్నప్పుడు కూడా నన్ను కూడా చాలా మాట్లాడింది. నేను పోనీలే ఫ్రెండే అని తీసుకున్నాను. మొన్న భరణి గారిని వచ్చి ఆయన అంత బ్రతిమలాడుతున్నప్పుడు, "నువ్వు నాకంటే నీకంటే కూడా నాకు ఇమ్మాన్యుయలే ఎక్కువ చేశాడని" చెప్పేసి ఆయన్ని పక్కన పెట్టింది చూడండి. ఆయన ఎంత బాధపడ్డాడంటే చాలా బాధపడ్డాడు. మనందరికీ తెలుసు ఆయన భరణి గారైతే ఖచ్చితంగా తనుజ కోసం ఎన్ని చేశాడన్న విషయం తెలుసు కదా! కనీసం ఆ అమ్మాయి అది కూడా మనసులో పెట్టుకోకుండా సో, తనని మీకంటే కూడా నాకు ఇమ్మాన్యుయలే బాగా చేశాడు. నేను మీకైనా సంజన గారికైనా ఓటు వేస్తానని చెప్పింది. ఆయన మనసు విరిగిపోయిందన్నా అని వీళ్ళు మాట్లాడుకుంటున్న మాటలన్నీ తనూజ విని ఆ పక్క రోజేనండి నిజంగా కళ్యాణ్‌తో అప్పటి వరకు భరణి గారి గురించి ఏమీ మాట్లాడలేదు. దానికి ముందు సంజన గారైతే మాట్లాడారు. "ఆ అన్న జెన్యూన్ పర్సన్ కదా! అందుకే కాఫీ నేను ఏంది ఫ్రూట్స్‌లో కొద్దిగా కారం ఎక్కువ వేసిస్తానన్న విషయం కూడా నా ఒక కంప్లెయింట్ బాక్స్‌లో రాసేసి ఎళ్ళాడు. సో, పర్లేదు ఆ అన్న జెన్యూనిటీ నాకు బాగా నచ్చింది. ఎందుకంటే చిన్న చిన్న పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకొని రాసాడంటే నిజంగా ఆయన జెన్యూన్ పర్సనే" అన్నట్టుగా మాట్లాడింది. ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఈ అమ్మాయి ఇక్కడ ఒక కంటెంట్ క్రియేటింగ్ కోసం అమ్మో! నేను ఎక్కడ బ్యాడ్ అయిపోతానేమోనని ఫుల్ కన్నింగ్‌గా అంటే కన్నింగ్ అని చెప్పలేను కానీ, ఇవన్నీ గుర్తు చేసుకొని కళ్యాణ్‌తో మాట్లాడి, "రేయ్! నీకు నిజంగా చెప్పనా? అస్సలు నాకు నాన్నగారు వెళ్ళిపోయిన తర్వాత అస్సలు ఉండబుద్ధి కావట్లేదురా. అసలు ఆయనే గుర్తొస్తున్నాడు. ఆయన కేరింగు, ఆయన మాట్లాడుతున్నప్పుడు నాకొక పెద్దవాడుగా నా పక్కనే ఉన్నట్టు, ఆయన ఇలాగే ఉంటున్నట్టు నాకు అనిపిస్తుందిరా. అస్సలు ఆయన వెళ్ళిపోయిన ఫీలింగ్ అయితే చాలా బాధగా ఉందిరా" అని చెప్పి
కళ్యాణ్‌తో చెప్తూ ఉంటుంది చూడండి. నిజంగా ఇక్కడ మాత్రం నాకు చాలా అంటే చాలా ఫేక్‌గా అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు నిజంగా ఆ అమ్మాయి లైఫ్‌లో తండ్రి పొజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని ఎప్పుడు చెప్తుంటది కదా! సో, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక తండ్రి స్థానాన్ని ఒక అతనికి ఇచ్చినప్పుడు అంటే నార్మల్‌గా బాండింగ్ అనేది క్రియేట్ అయినప్పుడు ఎట్లాంటి సిట్యుయేషన్ వచ్చినా కానీ ఆ యొక్క బాండింగ్‌ని వదులుకోకూడదు. అది నేను అనుకునేది. ఎప్పుడైనా జెన్యూన్‌గా మనకు ఫీల్ అనేది ఏర్పడినప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు సంజన గారు అలాగే ఇమ్మాన్యుయల్ ఉన్నారు. వీళ్ళిద్దరిది తల్లి కొడుకుల బాండింగ్ కదా! సో, ఇక చివరి వరకు కూడా ఆమె ఎప్పుడు కూడా అతన్ని ఒక కొడుకుగానే చూసుకుంటూ వచ్చి ఎన్ని సిట్యుయేషన్స్ వచ్చినా నామినేషన్స్‌లో కానీ ప్రతి దాంట్లో కూడా నాకు ఇమ్మాన్యుయల్ ఫస్ట్ అని చెప్పుకుంటూ వచ్చింది. సో, తన పీకల మీదకి వచ్చేసరికి ఆ రోజు ఓట్ మార్చిందే కానీ అది కూడా దానివల్ల అతను పోతాడు కానీ కాదు. సో, అక్కడ ఆల్మోస్ట్ చాలామంది వేశారు కాబట్టి ఆమె ఓట్ వేసింది. అది నిజంగా జెన్యూన్ బాండ్ అంటే. ఇక్కడ నీ పీకల మీదకేమీ రాలేదు కదా! నీకు ఇమ్మాన్యుయల్ ఉన్నాడు. అలాగే సంజన గారున్నారు. అలాగే భరణి గారున్నారు. ఆ రోజు నువ్వు జస్ట్ సంజన గారి పేరు చెప్పి, నాన్న నాకు నువ్వు ముఖ్యమే, ఇమ్మాన్యుయల్ ముఖ్యమని చెప్పున్నా బావుండేది. నీ మనసులో లేనిదే అక్కడ ఎందుకొస్తుంది ఆ మాట? ఇది ఇక్కడ. ఇప్పుడు అంతా నువ్వే చేసి ఆయన ఔట్ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నాన్న, నాన్న అంటే ఇది ఎట్లా ఉంటుందంటే చాలా మందికి చూసే వాళ్ళకి ఫేక్‌గానే కనిపిస్తుంది కదండీ! చాలామంది తనూజ ఫ్యాన్స్ మళ్ళీ తిట్టొచ్చు. అయ్యో! ఏంటి మీరసలకి తనూజ అంటే మీకిష్టం లేదా? లేదంటే మీరెందుకు నెగెటివ్ చేస్తున్నారు లాస్ట్ మూమెంట్‌లో కూడా అని. ఇదంతా మనం చేసేదేమీ లేదు. చూసే ఆడియన్సే చెప్తున్నారు చాలామంది కూడా. ఇది ఏంటి ఈ అమ్మాయి ఇది ఫేకే కదా! ఇప్పుడు ఒక మనిషిని నువ్వే కదా బయటికి పంపిస్తున్నావు. సో, ఈ గేమ్‌లో లేకపోతే ఆయన బయటకి వెళ్ళిపోతాడని తెలుసు. ఆయన్ని హర్ట్ చేసింది నువ్వే. మళ్ళీ వచ్చేసి నాన్న లేకపోతే నాకు చాలా ఫీలొస్తుంది అంటే ఇదేంటి ఇదంతా ఫేకే కదా! ఇప్పుడు కళ్యాణ్ కూడా అక్కడ ఏమీ మాట్లాడలేదు. ఎందుకంటే కళ్యాణ్‌ని కూడా అడిగాడు భరణి గారు. కళ్యాణ్ నువ్వు చెప్పు. సో, తనుజాకి నేనెక్కువ చేశానా? ఇమ్మాన్యుయల్ ఎక్కువ చేశాడా? అంటే మీరే అని చెప్పేసి కళ్యాణ్ కూడా అన్నాడు అని చెప్పి ఆయన అది పనిగా చెప్పాడు కదా! ఇప్పుడు హౌస్ అందరికీ తెలుసు భరణి గారు ఆ అమ్మాయి విషయంలో బెడ్ టాస్క్ అప్పుడు కానివ్వండి, వాటర్ టాస్క్ అప్పుడు కానివ్వండి, అసలు దివ్య ఉన్నప్పుడు కూడా చాలా సార్లు ప్రిఫరెన్స్ ఎక్కువ తనుజాకి ఇస్తాడు గానీ, ఇక ఎవ్వరికీ ఇవ్వడనమాట. అలాంటి వ్యక్తిని నువ్వు మొహం మీదే నాకు ఇమ్మాన్యుయల్ ముఖ్యము, నువ్వు కాదు అన్నట్టుగా చెప్తే అది ఎంత ఫేక్‌గా అనిపిస్తది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇన్ని రోజులు గుర్తులేంది వీళ్ళంతా మాట్లాడిన మాటలు విని నువ్వు కళ్యాణ్‌తో చెప్పడం అనేది చాలా ఫేక్‌గా కనిపించిందనమాట. అందుకని ఈ అమ్మాయి ఓటింగ్ ఏంటంటే కొంతమంది ఇంకా ఈ అమ్మాయికి వేసేవాళ్ళు వేస్తూనే ఉన్నారు. కాదని నేను చెప్పట్లేదు. బట్ కొత్త ఆడియన్స్ ఈ అమ్మాయి మాట తీరుకి, ఆట తీరుకి ఫిదా అవ్వట్లేదనమాట. పాత ఆడియన్స్ కంటిన్యూ చేస్తూ పోతున్నారు. బట్ కళ్యాణ్ విషయంకొచ్చేసరికి ఏంటంటే, ఈ అబ్బాయి ఎక్కడా తగాదాలు లేకుండా ఇప్పుడు నిన్న కూడా డెమాన్ పవన్‌తో ఎక్కడ తగాదా పెట్టుకోలేదు. సో, ఈ అమ్మాయి ఒకటే మాట్లాడుతూ, "ఏంట్రా నీకే స్టార్‌లన్నీ ఇచ్చేసేలా మేమంతా చేతులు కట్టుకొని కూర్చోవాలా? మేమంతా ఆడకూడదా? మాకంతా ఏం లేదా?" అన్నట్టుగా మాట్లాడింది చూడండి. ఈ మాట తీరు వల్ల కొద్దిగా నెగెటివ్ అయితే అవుతున్నట్టు అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇమ్మాన్యుయల్‌ది పెద్ద ఇంపాక్ట్ ఏమీ లేదు. నిన్న స్కిట్ ఎంత బాగా చేశాడో, దాని తర్వాత ఆట కూడా కాళ్ళంతా బాగలేకపోయేసరికి తను ఆడలేకపోతున్నాడు. ఇక అది కూడా కాక ఎవరితో ఏ తగాదాలు, ఏ యొక్క నామినేషన్స్‌లో రాకపోవడం వల్ల తన ఓటింగ్ అలాగే కొనసాగుతూ ఉంది. ఏదో వచ్చిన ఆడియన్స్ తన కనెక్ట్ అయిన ఆడియన్స్ మాత్రం వేస్తూ వెళ్తున్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి డేమాన్ పవన్ ఆట తీరు వల్ల, మాట తీరు వల్ల కొద్దిగా పాజిటివ్ అయితే అవుతూ వస్తుంది. అలాగే తనకి ఈ యొక్క కామనర్స్ కూడా చాలా మంచి సపోర్ట్ అయితే ఇస్తున్నారు. ఎందుకంటే కళ్యాణ్ తనూజ వెనకాల తిరగడం వల్ల కొద్దిగా నెగెటివ్ అవుతున్నాడు. ఎందుకంటే ప్రతిసారి కూడా తనూజాని ఎంత ఇష్టంగా చూసుకుంటున్నాడంటే అయ్యో! ఈ వీక్ అయిపోతే ఇంక ఈ అమ్మాయి నాకు దూరం అయిపోతదేమో అన్నట్టుగా ఆ ఫీల్‌తో మాట్లాడడము, అలాగే తన కోసం మాత్రం ఏవైనా అని ఇచ్చేసేయడము, ఇవన్నీ కొంతమందికి నచ్చట్లేదు. బట్ కొంతమంది ఓకే. వాళ్ళిద్దరు ఫ్రెండ్సే కదా! ఇంకేం చేస్తాము. ఇక ఫస్ట్ రేస్‌లో ఉన్న అంటే ఇట్లాంటి సీజన్ ఎప్పటికి రాకూడదేమో. విన్నర్ రేస్‌లో ఉన్న ఇద్దరు కూడా ఇంత ఫ్రెండ్స్‌గా ఉండడం ఏంటి అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి. ఇక నెక్స్ట్ సంజన గారు. ఈమె మాత్రం నిజంగా చాలా అంటే చాలా పాజిటివ్ ఫీలింగ్ అయితే ఈమె మీద వస్తుందండి. ఎందుకంటే ప్రతి దాన్ని కూడా నిజంగా చాలా జోవియల్‌గా, చాలా హ్యాపీగా ఉండడము, అలాగే అందరితో కలిసిపోవడము. ఈరోజైతే డేమాన్‌కి అలాగే సంజన గారికి ఒక తగాదా అయితే జరుగుతుంది టాస్క్‌లో. సో, ఇక్కడ ఏమైందంటే ఆ త్రో బాల్స్ ఉన్నాయి కదా! ఈ టాస్క్ అందరికీ కూడా జరుగుతుందనమాట. ఇక్కడ ఏమైంది పవన్‌తో నేను నాకు హెల్ప్ చెయ్యి అని చెప్పేసి సంజన గారు అడుగుతారు. ఇక తనూజ అలాగే కళ్యాణ్ అలాగే ఇమ్మాన్యుయల్ వీళ్ళ ముగ్గురు ఒక ఆట ఆడతారు. వీళ్ళిద్దరూ ఒకటి ఆడుకుంటారు.
ఇక్కడేమైందంటే, సంజన గారు నీకు హెల్ప్ చేస్తానని చెప్పింది. కాకపోతే, ఇక తనూజ అలాగే డేమాన్ పవన్ వచ్చేసి ఎక్కువ బాల్స్ విసురుకుంటున్నారు. అంటే వీళ్ళకి ఫోటో వచ్చేసింది, వాయిస్ కాల్ వచ్చేసింది కాబట్టి, మిగిలిన వాళ్ళు వాళ్ళకి రావాలి కాబట్టి, వాళ్ళు కొద్దిగా తక్కువగా బాల్స్ వేసుకుంటున్నారు. వీళ్ళిద్దరు ఎక్కువ బాల్స్ వేస్తున్నారు. ఇప్పుడు డేమాన్ ఏంటంటే, "అక్క నువ్వు నాకు హెల్ప్ చేస్తానన్నావు కదా! నువ్వెందుకు వాళ్ళకి కొట్టట్లేదు బాల్స్? నువ్వు కానీ వాళ్ళకి గాని కొడితే హ్యాపీగా మనిద్దరం లాస్ట్ వరకు ఉంటే నేను నీకే ఇస్తాను" అని చెప్పి డేమాన్ అంటున్నాడు. ఇక్కడ ఏంటంటే సంజన గారి విషయంలో పాపము ఈమె ఏది చేసినా ఇప్పుడు ఒకవేళ డేమాన్ మాట విని హెల్ప్ చేస్తారని చెప్పింది. కానీ ఈమె ఒక బాల్ కూడా ఎవరికీ వేయలేదనమాట. కామ్‌గా నిలబడుకొని ఉంది. ఇక్కడ ఈమె గేమ్ ప్లాన్ ఏంటంటే కామ్‌గా నిలబడుకుంటే నా జోలికి ఎవరు రారు కదా! సో నేను సేవ్ అవ్వచ్చు కదా! అని ఈమె అనుకునిందనమాట. ఇక్కడ డేమాన్ పెద్ద పెద్దగా అరిచేస్తాడు. "ఏంటక్క నువ్వు నాకు మాటిచ్చి ఇట్లా తప్పావని." పాపం అక్కడ మాటిచ్చి తప్పలేదు. ఆమె ఒక్క బాల్ ఇసిందనుకో ఒకవేళ తనూజ మీద లేతే కళ్యాణ్ మీద లేతే ఇమ్మాన్యుయల్ మీద ఇక్కడ ముగ్గురొచ్చి ఆమె మీద పడిపోతారు. ఫస్ట్ ఆమె ఔట్ అయిపోద్ది. ఆమె కూడా ఫ్యామిలీని చూడాలని, ఫ్యామిలీ మెసేజ్ వినాలని కోరికుంటుంది కదా! ఇక్కడ ఆమె తీసుకున్న తప్పేమి కాదు కదా! ఇక్కడ డేమాన్ కొద్దిగా అరుస్తాడు. ఇక తనూజ వచ్చేసి "నువ్వెందుకు ఆమెను అరుస్తున్నావు? సో మేము కదా నీ మీద అటాక్ చేసింది. నువ్వు మా మీద అటాక్ చేసావు. మేము నీ మీద అటాక్ చేసాము" అని చెప్పేసి ఇక్కడ కూడా ఈ అమ్మాయే మాట్లాడుతుందనమాట. అంటే ప్రతి దాంట్లో ఈ అమ్మాయి ఇన్వాల్వ్‌మెంట్ ఎక్కువగా ఉంది. ఇక్కడ కళ్యాణ్ అలాగే ఇమ్మాన్యుయల్ వచ్చేసి ఎక్కువ అరవబాకండి ఎందుకులే అని చెప్పి. కానీ ఇక్కడ డేమాన్ కూడా నాకు కొద్దిగా నచ్చలేదు. ఎందుకంటే ఇప్పుడు నీకు ఆల్రెడీ వాయిస్ కాల్ వచ్చింది. అలాగే తనకొచ్చి ఫోటో కూడా వచ్చింది. అందరూ కలిసి మీ ఇద్దరికీ ఇప్పించారు కదా! ఇప్పుడు ఆమె పాపము చిన్న పిల్లల్ని వదిలేసి వచ్చిన ఆమెకి కనీసం ఒకటి ఈ ఒక ఛాన్స్ కోసం ఆమె కామ్‌గా నిలబడుకుంది. దానికోసం అంత అరవాల్సిన అవసరం లేదు కదా అనిపించింది. సరే అని చెప్పేసి అందరూ కలిసి ఫస్ట్ రౌండ్‌లో డేమాన్‌ని, తర్వాత తనూజాని, తర్వాత ఇమ్మాన్యుయల్‌ని, తర్వాత కళ్యాణ్ అలాగే సంజన గారున్నారు. ఇక్కడ కళ్యాణ్ కూడా నాకు నచ్చలేదండి. ఎందుకంటే ఇప్పుడు తనూజ కోసం నువ్వు అన్ని ఫేవరెటిజము అంతా తన కోసం ఏమైనా వదులుకునే దానికి రెడీగా ఉంటావు కదా! మిగిలిన వాళ్ళ విషయాల్లో కూడా అలాగే ఉంటే బావుండేది కదా! పాపం సంజన గారు అంతవరకు కాపాడుకుంటూ అన్ని మాటలు అనిపించుకుంటూ వచ్చింది ఎందుకు? అయ్యో! నేను కూడా ఆ ప్లేయర్ ఆఫ్ ద డే నాకు కూడా ఇస్తే, నాకు కూడా ఏదైనా వాయిస్ నోట్ వస్తే నాకు కొంచెం బూస్టప్‌గా ఉంటుందని చెప్పేసి ఆమె చెప్పుకుంటూ వచ్చిందనమాట. దానికి ముందు కళ్యాణ్‌కి అలాగే తనుజకి కూడా ఆమె హ్యాపీగా ఇచ్చేదానికి రెడీగా ఉన్నింది. ఎందుకంటే ఆమె ఎవ్వరికైనా హెల్ప్ చేసేదానికి మొదట ఉంటుందండి. ఇది మాత్రం గ్యారంటీ. ఎవరు బాధపడినా, ఎవరికి దెబ్బ తగిలినా ఫస్ట్ వెళ్లి వాళ్ళని పాపం కాపాడేది కానీ, లేకపోతే వాళ్ళకి మాటలు చెప్పేది కానీ, వాళ్ళకి ఆయింట్‌మెంట్ అని గాని ప్రతి ఒక్కటి చేసేది ఈమె అనమాట. ఇక కళ్యాణ్, సంజన గారున్నప్పుడు నిజంగా కళ్యాణ్ కొంచెం వదిలేసుంటే ఏమైయుండేది? ఆమెకి బాల్స్ ఏం వేయకుండా వదిలేస్తే ఆమెకి కనీసము పాపం ఏదో ఒకటి వచ్చుండేది కదా! వాయిస్ నోటో ఏదో. దీంట్లో కూడా ఇతను నా జోలికి మీరొస్తే మాత్రం నేను మీ జోలికొస్తానని చెప్పేసి ఇక ఇద్దరు కూడా బాల్స్ అయితే విసురుకుంటున్నారు. ఈమెకి ఎక్కువ బాల్స్ అయ్యేసరికి ఈమెకి ఓడిపోయిందనమాట. ఇప్పుడు అందరికీ కూడా ఖచ్చితంగా ఒక్కొక్క ఛాన్స్ వచ్చింది. ఏంటి కనీసము బిగ్ బాస్ పంపించే ఆ యొక్క స్వీట్స్ కానివ్వండి, డెజర్ట్స్ కానీ తినే అవకాశం వచ్చింది. అలాగే వీళ్ళందరికీ ఫ్యామిలీ గురించి అంత ఇబ్బంది ఏం లేదు. కానీ ఈమెకి ఎంత నీడ్ అసలకి. కనీసం అక్కడ వదిలేసుండుంటే ఈ సీజన్ మొత్తంలో సంజన గారి కోసం ఇతను ఏమీ చేయలేదు. సో, తనూజ కోసం ఆ యొక్క సీజన్‌లో ప్రతి ఒక్కరు ఏదో ఒక త్యాగాలు చేసిన వాళ్ళే ప్రతి ఒక్క చోట. అయినా కానీ ఆ అమ్మాయి అయితే త్యాగం చేయలేదని చెప్తుంది కదా! కానీ ఈమె కోసం ఏమీ చేయలేదు. లాస్ట్ మొమెంట్‌లో అన్నా ఆమెకి అది చేసునుంటే బాగుండేదేమోనని నా ఫీలింగ్. బట్ ఇతను చేయలేదు. ఈమెకి ఇక్కడ కూడా మిస్ అయిపోయిందనమాట. తర్వాత ఆమె డేమాన్ దగ్గరికెళ్ళి చాలా బాధపడింది. "సారీ డేమాన్ నాకు నీ ప్లాన్ అర్థం కాలేదు. సో, నేను గాని వాళ్ళని అటాక్ చేసుంటే వాళ్ళంతా నా మీద పడుండేవాళ్ళు కదా! అని నేను అనుకున్నాను" అని చెప్పి సారీ చెప్తది. పాపం అనిపించింది. ఈమెకి లాస్ట్ మూమెంట్‌లో కూడా ఈమె సారీ చెప్పాల్సిన అవసరం వచ్చింది. ఇక్కడ కూడా తనూజ మళ్ళీ కళ్యాణ్‌తో అదేంటి ఆమె కామ్‌గా నిలబడుకొని ఏమి ఆట ఆడకుండా మళ్ళీ మన మీద అంటుంది. "నువ్వు హెల్ప్ చేయలేదు, నేను హెల్ప్ చేయలేదు, నేను చేసుంటే బాగుండేది. ఎందుకు ఇవన్నీ అంటుందని" చెప్పేసి అక్కడ కూడా కళ్యాణ్‌తో అంటూ ఉంటుంది. ఇవి కొంచెం తగ్గించుకుంటే మనకు పక్కన వాళ్ళకి బావుంటుంది కదా! ఆమె బాధ ఆమెది. ఈమెకు ఫోటో వచ్చేసింది కాబట్టి ఆమెకు ఆ బాధ ఉండకపోవచ్చు. ఆ ఫోటోని చూసుకొని ఈమె ఎంత ఏడ్చుకుంటుంది. ఈమె చిన్న పిల్ల కాదు కదా! అయినా ఈమె ఎందుకు ఏడ్చుకునింది? ఎందుకంటే ఫ్యామిలీ అంటే అందరికీ సెంటిమెంట్ కాబట్టి. అదే పాపం ఆమెకు కూడా ఉంటుంది కదా కోరిక. చిన్నపిల్లలు కదా ఖచ్చితంగా వాళ్ళ గురించి ఎంతైనా బెంగుంటుంది. ఆమె ఎప్పుడూ ఏడ్చి ఎవరికీ ఎక్కడా సింపతి చూపించలేదు కదా! సో, ఆమె కూడా ఆశపడడంలో తప్పులేదు కదా! ఇంకెప్పుడు చేస్తారు హౌస్‌మేట్స్ అనేవాళ్ళు. అందరూ తనుజాకే చేస్తుంటే ఇంకెప్పుడు సంజన గారికి చేసేది. ఇందువల్ల చాలామంది సంజన గారి విషయంలో చాలా బాధపడుతున్నారు. సో, కాబట్టి ఆమె కూడా ఓట్స్ వేయండి. అలాగే మీ యొక్క లవ్‌ని, కేరింగ్‌ని ఇక ఈ వీకే కాబట్టి మీరంతా కూడా హ్యాపీగా
హ్యాపీగా ఓట్ అండ్ మిస్డ్ కాల్స్ వేసి ఖచ్చితంగా ఎవరు విన్నర్ ట్రోఫీలో ఉండాలో వాళ్ళని నిలబెట్టమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ప్రతి ఒక్కరు కూడా ఎంతో కష్టపడి ఇక్కడికి వచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరి జర్నీ కూడా నిజంగా చాలా ఇన్స్పైరింగ్‌గా ఉంటుంది. అలాగే ఏవీలు కూడా అదిరిపోతాయంట. ఫస్ట్ ఇమ్మాన్యుయల్ ఏవి అయితే వస్తుందంట ఫుల్ ఎమోషనల్‌గా చాలా మంచి జర్నీ అయితే చూపించబోతున్నారు. ప్రతి ఒక్కరి జర్నీ కూడా చాలా ఎమోషనల్‌గా చాలా కనెక్ట్ అయితే అవుతారు ప్రతి ఒక్కరు. చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఈ వీడియో అంతా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్ ఫర్